దిబిడే దబిడిదిబిడే కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దిబిడే ఏమండి ఈ మాట విన్నారా? బ్రిటన్లోనంట అదేనండి మన బ్రిటిష్ వాళ్ళ కాడ 2040 నుంచి 2050 నాటికి అంటే ఇంకా 17 నుంచి 27 ఏళ్ల మధ్యలో లేండి అప్పటికంట ఆ దేశం డెంగీ దోమల నిలయంగా మారిపోతుందంట. ఈ విషయం ఎవరో చెప్పలేదండి, ఆ దేశం హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చెప్పింది. ఏషియన్ మస్కిటో టైగర్ అనే దోమలకు లండన్ వాతావరణం అనుకూలంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. మరి అక్కడ అలా ఉంటే అసలు దోమలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే ఇండియాలో పరిస్థితి ఎలా ఉంటుందోనని అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయండి. ఆ దోమల కథేమిటో మీరు వినేయండి. మరి 2100 సంవత్సరం నాటికి ప్రపంచంలో సగటు ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు చేరుతాయని చెప్పి వాతావరణ నిపుణులు అంటున్నారు. అప్పటికి వరదలు పెరుగుతాయి, మరణాలు పెరుగుతాయని లండన్ నుంచి ఆరోగ్య శాఖ బులెటిన్ ద్వారా తెలుస్తోంది. వీటికి ప్రభావితమయ్యే మొదటి దేశం యూకే అని వాళ్ళు చెబుతున్నారు. ఈ రిపోర్టుతో అన్ని దేశాల్లో కూడా గుబులు మొదలైంది. అందరూ సర్వేలు చేయడం మొదలుపెట్టారు. అసలు దోమలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే ఇండియాలో ఇంకా ఇటువంటి సర్వే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పటికే ఇక్కడ ఉన్న దోమల వల్ల ఎన్నో వ్యాధులు చెలరేగిపోతున్నాయి. అక్కడ చలి ఎక్కువ కాబట్టి వ్యాప్తి చెందితే మనకి శీతాకాలం 4 నెలలు చాలు, సంవత్సరం అంతటికి సరిపోయేటి అన్ని పుట్టడానికని అంటున్నారు. కాకపోతే తోలుమందం ఎక్కువ ఉండే భారతదేశంలోని రాష్ట్రాలు ఇంకా స్పందించకపోవడం విచారకరమని అంటున్నారు. లండన్లోనే కాదు, విదేశాల్లో డ్రైనేజీ వ్యవస్థలు అంత పకడ్బందీగా ఉండే చోటే దోమలు విజృంభిస్తుంటే శుభ్రత విషయంలో ఇంకా చైతన్యం రాని మన దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్య కారణం, అంతా ఓటు బ్యాంకు రాజకీయాలు కావడంతో పర్యావరణం పరిశుభ్రతపై ఎవరికీ శ్రద్ధ లేదు. ఎక్కడ చూస్తే అక్కడ చెత్త వేయడాలు, డ్రైనేజీ వ్యవస్థలు లేకపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు మురుగునీటితో కలిసి ఇళ్ల చుట్టూ చేరడాలు, అందులోకి పాములు, పందులు, కుక్కలు చేరి విధ్వంసం చేయడాలు మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ నిత్యకృత్యంగా కనిపిస్తుంటాయి. పొద్దునే లేస్తే చాలు రాజకీయ నాయకుల స్టేట్మెంట్లు చూస్తే కళ్ళు తిరిగి కింద పడతారు. ఎంత గొప్ప సామాజిక సేవ ఉన్న వాళ్ళు పుట్టిన దేశంలో మనం కూడా ఉండడం ఎంతో అదృష్టం అన్న రీతిలో చెబుతారు. ఆ మీటింగ్ అయిన వెంటనే చూస్తే అక్కడికి వచ్చిన జనాలు చేసిన విధ్వంసం చూస్తే ముక్కులు మూసుకు వెళ్ళక తప్పని స్థితి ఉంటుంది. యూకేలో చూస్తే ప్రమాద గంటికలు మోగుతున్నాయని చెప్పాలి. ఇప్పటి నుంచి భారతదేశంలో డ్రైనేజీ వ్యవస్థలపై దృష్టి పెట్టకపోతే డెంగీ, చికెన్ గున్యాలు దాటికి ప్రైవేట్ ఆసుపత్రులు బాగుపడతాయేమో కానీ ప్రజల ప్రాణాలు పోవడం ఖాయంగా కనిపిస్తోంది. దోమల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే ఓటు వేసే ప్రజలు ఒక్క క్షణం ఆలోచించాలి. చిన్న దోమే కదా అని వదిలేస్తే రక్తం తాగేయడమే కాదు, ప్రాణాలు కూడా తీసుకుపోయేలా ఉంది. ఇప్పటికే దోమ గుట్టి జ్వరం వస్తే చాలు టెస్టుల పేరుతో వేలకు వేలు ఆసుపత్రుల్లో విండేస్తున్నారు. ఏమీ లేని చోట క్షవరమైపోతోంది. ఇంకందులో చిన్న తేడా ఉంటే చాలు నీకు బ్లడ్ సెల్స్ తగ్గిపోయాయని చెప్పి ఆ గ్రూప్ రక్తం కోసం పిట్టోలలా ఊరంతా తిప్పుతున్నారు. మళ్ళీ వీళ్ళు చెప్పిన చోటే తేవాలి, ఇంకొక చోట తెస్తే కుదరదని అంటారు. ఒకవైపు ఆసుపత్రిలో పోయే ప్రాణం, ఇక్కడ రక్తం కోసం తిరిగేవాడి ప్రాణం, రెండు సంకట స్థితిలో ఉంటాయి.
దీనికి తోడు పేషెంట్ని దగ్గర పెట్టుకుని వైద్యం చేయకుండా డాక్టర్లు పెట్టే ఇరిటేషన్ ఇంకా పతాక స్థాయిలో ఉంటుంది. ఈ దౌర్భాగ్యాలన్నీ దరిచేరక ముందే భారతదేశం అందున రాష్ట్రాలు అక్కడ ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. చూసారు కదండి, ఇప్పటికే చిన్న దోమ కుడితే చాలు దద్దుర్లు వచ్చేస్తున్నాయి. ఇక పల్లెల నుంచి పట్టణాలు వచ్చే వాళ్ళు కొందరు, పిల్లల చదువుల కోసమని వచ్చేవారు కొందరు, పల్లెటూళ్ళలో ఉండలేక కొందరు పట్టణాల బాట పడుతున్నారు. మరి వీరందరూ తస్మాత్ జాగ్రత్త అండి. చూసారు కదండి మన దబిడి దిబిడే కిక్కిచ్చే పొలిటికల్ పంచులు, ఈక్వేషన్లు, ఎత్తులు, పై ఎత్తులు, తెర వెనుక రాజకీయాలు, చమక్కులు, మెరుపులు, మరకలు, ముచ్చట్లు, వింతలు, విశేషాలు అన్నీ కలిసి ఒకే వేదికపై కనిపించే దబిడి దిబిడిలో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం.